నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఎమ్మెల్యేగా తిరుసి విజయ్ జోసెఫ్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అండ్ ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా వరకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఈరోజు జోసెఫ్ విజయ్ కంటే ఉదయనిధి స్టాలిన్ ఎక్కువ ఉన్నారు. కనీసం విజయ్ ఫేస్ ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. జస్ట్ అక్కడ ప్రమాణ స్వీకారం చేసి మొహం తిప్పుకుని వెళ్ళి కూర్చున్నారు. అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற உதயநிதி ஸ்டாலின் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். ఇదంతా అలా ఉంటే ఇక్కడ మనందరికీ తెలుసు, అన్నా డిఎంకే పళనిస్వామి లీడర్షిప్ నుంచి బయటకు రావాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ మనం ఇప్పటి నుంచో మాట్లాడుతున్నాం, ఎమ్మెల్యేలందరినీ పుడుచేరి ఫామ్ హౌస్ లో పెట్టి బంధించి ఉంచి సేఫ్ గా గార్డ్ చేసిన పళనిస్వామి ఈ రోజు మొత్తం ఫ్లాట్ సిచ్యువేషన్ వచ్చింది. తమిళనాడు రాజకీయాలు చాలా వాలటైల్ గా మూవ్ అవుతున్నాయి. జయలలిత తర్వాత పళనిస్వామి మొత్తం నడుపుతానని తీసుకుని ఈ రోజు పార్టీ జనరల్ సెక్రటరీ పొజిషన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి వేలుమణి వర్గం గట్టిగా ఉంటుంది. ఈ రోజు అసెంబ్లీకి కూడా పళనిస్వామి వేరే రకంగా వస్తున్నారు వాళ్ళ ట్రూప్ తో. అట్ ద సేమ్ టైం వేలుమణి తన అభ్యర్థులతో వేరే రకంగా వస్తున్నారు. ఎడిటర్ వేయండి ఇక్కడ ఒకసారి విజువల్స్. ఇలా రెండుగా చీలిపోయిన అన్నా డిఎంకే మెట్లెక్కడంలో కూడా కలిసి మెట్లెక్కలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఇది ఎవరికి అడ్వాంటేజ్? విజయ్కి అడ్వాంటేజ్. వేలుమణితో పాటు ఉన్న 35 మంది ఎవరైతే ఉన్నారో అన్నా డిఎంకేకి చెందిన క్యాండిడేట్స్, గెలిచిన క్యాండిడేట్స్, వాళ్ళందరూ ఈ రోజు 120 స్థానాలు పైగా ఉన్న టీవీకే పార్టీ అధినేత విజయ్కి సపోర్ట్ గా నుంచోబోతున్నారు. దట్ మీన్స్ వాట్? అన్నా డిఎంకే కుప్ప కూలుతుంది. వాళ్ళు పళనిస్వామి కింద మేము ఇంకా పని చేయలేమని డిసైడ్ అయిపోయారు. ఏళ్ల తరబడి పవర్ నుంచి దూరంగా ఉన్నారు. పళనిస్వామి నేతృత్వంలో పవర్ అనేది చూసే యోగ్యత మాకు ఉండదు అని డిసైడ్ అయిపోయి ఆఖరికి అసెంబ్లీకి రావడంలోనే వేరువేరుగా వచ్చేసారు, సంకేతాలు ఇచ్చేసారు. అండ్ క్లియర్ గా వేలుమణి స్ట్రైట్ గా పాయింట్ రేస్ చేస్తాడు, పళనిస్వామి రాజీనామా చేయాలి పార్టీ జనరల్ సెక్రటరీగా, నాకు చేయడు. సో వాళ్ళు వీడిపోయారు. 35 మంది టీవీకే పార్టీలో కలిసిపోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలతో జరిగిన పరిణామం ఇది. యాక్చువల్గా ఒకవేళ పళనిస్వామి తన క్యాండిడేట్స్ ని ఫోర్స్ చేసి పుడుచేరి ఫామ్ హౌస్ లో ఉంచకపోయి ఉంటే ఈ పార్టీకి విజయ్ అనే నేను అన్న లెవెల్లో 4 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎందుకంటే దే వర్ రెడీ టు సపోర్ట్ విజయ్ గవర్నమెంట్ లో యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి వేలుమణి వర్గం చాలా క్యూరియస్గా ఉన్నారు. 35 మంది. ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ జోక్. ఈ దెబ్బతో రాజకీయ పరిణామం మొత్తం మారింది. ఇక్కడ స్టాలిన్ వేసిన ఎత్తుగడ ఫెంటాస్టిక్ గా వర్క్ అయింది. తమిళనాడులో స్టాలిన్ కావాల్సిందేంటి? భారతీయ జనతా పార్టీ అనేది తమిళనాడులో అడుగు పెట్టకూడదు, ఎట్ ఎనీ కాస్ట్ రాకూడదు, ఎన్డీఏ కూటమి అనేది ఉండకూడదు. ఇక్కడ ఉండేదల్లా ఇండియా కూటమి. అంటే ఏంటి? అపోజింగ్ మోడీ గవర్నమెంట్. అదే కళ ఈరోజు బీసీకే పార్టీ అవనండి, సిపిఎంలు అవనండి, లేకపోతే ఐయుఎంఎల్ అవనండి తన మిత్రపక్షాలను పంపి విజయ్ ప్రమాణ స్వీకారానికి దోహదపడ్డారు. మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయించేశారు. క్రాస్ చేయించింది క్లెవర్గా యాక్చువల్లీ స్టాలిన్. ఒక్క షాట్ కొట్టారో లేదో వాళ్ళ మనుషులందరూ వెళ్ళిపోయి హ్యాపీగా ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు. రెండో షాట్లో ఇమీడియట్ గా రెండో రోజు రెండుగా చీలిపోయిన అన్నా డిఎంకే నెక్స్ట్ టైం ఎన్నికలకు పోటీ చేసే సత్తా కూడా ఉండదు పార్టీకి. చివరికి వాళ్ళు పళనిస్వామి నేతృత్వాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఒక్క దెబ్బతో అన్నా డిఎంకేని చీల్చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవ్వకుండా ఆపేశారు. బీజేపీ ఫ్లాగ్ రెపరెపలాడకుండా ఆపేశాడు. ఇక నుంచి 2 పార్టీలు ఉంటాయి, ద్రవిడ పార్టీ కింద డిఎంకే అండ్ సెక్యులర్ పార్టీ కింద టీవీకే. యుద్ధం 2 పార్టీల మధ్యలోనే జరుగుతుంది. ఇంకొక 3వ పార్టీ ద్రవిడ పార్టీ కింద ఆవిర్భవించిన అన్నా డిఎంకేకి చరిత్ర లేకుండా చేశారు. దట్ మీన్స్ వాట్? కరుణానిధి పార్టీయే ఎగ్జిస్టింగ్ లో ఉంటుంది. జయలలిత పార్టీని
పాతాళంలోకి తొక్కడానికి బ్రిలియంట్ మూవ్ వేసి పడేశారు స్టాలిన్. ఇది కేవలం వచ్చే 5 ఏళ్ల ఎన్నికల కోసం కాదు, తీసుకుంటే 2 దశాబ్దాలు ఇలాగే నడవటానికి తమిళనాడు నేసిన విత్తనం. స్టాలిన్ విత్తనం ఎంత స్ట్రాంగ్గా పనిచేసిందంటే, మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం, 2వ రోజు అన్నాడీఎంకే చీలిపోవటం, అన్నాడీఎంకే నుంచి చీలిపోయిన వర్గం అంతా టీవీకేకి సపోర్ట్కి వెళ్ళిపోవడం, పళనిస్వామి ఒంటరిగా మిగిలిపోవటం, కేవలం లెక్క పెట్టుకుంటే ఒక 10-15 మందితో మిగిలిపోయిన పళనిస్వామి 10 కూడా ఉండరు సీరియస్గా లెక్కలు చూస్తే. ఆ స్థితికి అన్నాడీఎంకేని కూల్చిన స్టాలిన్. క్లియర్గా ఇది స్టాలిన్ బ్రిలియంట్ మూవ్. ఒక్క దెబ్బ కొట్టాడు అంతే. ఒకవేళ ఆయనే అన్నాడీఎంకేతో పొత్తుకు ఓకే అని ఉంటే కనుక ఉదయనిధి స్టాలిన్ ఈరోజు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. కానీ వచ్చే 5 ఏళ్లలో ఒకే ఒక పార్టీ మిగిలి ఉండేది. ఆ పార్టీ సెక్యులర్ పార్టీ, టీవీకే విజయ్ పార్టీ. ఖచ్చితంగా ద్రవిడీల పార్టీ 59 ఏళ్ల ద్రవిడీల పార్టీ చరిత్రని కేవలం 5 ఏళ్లకు తాకట్టు పెట్టడానికి రెడీగా లేనని ఇక్కడ క్లియర్గా స్టాలిన్ తీసుకున్న మూవ్ ఫెంటాస్టిక్ మూవ్ అయింది. మొత్తం సినిమాలో తన పరువు తను తీసుకుంది ఎవరో తెలుసా అండి? రజనీకాంత్. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని చెప్పిన రజనీకాంత్ ఈ రాయబారం చేయకుండా వెనక్కి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ వచ్చి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ని సీఎం చేయొచ్చు కదా, ఇక్కడ మీరున్న అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని, మీరిద్దరు పొత్తు కాకపోయినా బయట నుంచి ఉండి సపోర్ట్ ఇచ్చుకుని గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చన్న మోడీ షా ఆదేశాలని మోసుకొచ్చిన రజనీకాంత్ యాక్చువల్గా కనుమరుగవలసిన పరిస్థితికి వచ్చింది. ఎంత హుందాగా రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నారో, ఎగ్జిట్ అసలు ఎంట్రీ ఇవ్వకముందే ఎగ్జిట్ ఇచ్చి రాజకీయాలకి నాకు ఎక్కడ పొత్తు కుదరదు అనుకున్న రజనీకాంత్ ఈరోజు చేసింది పెద్ద బ్లండర్, హిస్టారిక్ బ్లండర్. కానీ స్టాలిన్ ఆ రోజు రజనీకాంత్ మాటల్ని పక్కకు పెట్టి, ఇంట్లో ఎంత ప్రెషర్ ఉన్నా ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రి కాదు, 5 ఏళ్ళు కాదు నేను చూసేది రాబోయే దశాబ్దాల చరిత్ర గురించి అని కూర్చుని 5 ఏళ్ల పదవిని వదులుకొని, తన చేతికి అందొచ్చిన పదవిని కూడా వదులుకుని విజయ్ పబ్లిక్ మ్యాండేట్ ప్రకారం సీఎం అవ్వాలని తన మిత్రపక్షాలని పంపించి గవర్నమెంట్లో పెట్టుకుని ఈరోజు అన్నాడీఎంకేకున్న తహతహని ఐడెంటిఫై చేసి 2గా చీలిపోతున్న అన్నాడీఎంకే చూసి ఈరోజు తమిళనాడుని ద్రవిడియన్ పార్టీ అంటే కరుణానిధి డిఎంకేనే, జయలలిత అన్నాడీఎంకే చిహ్నాలు కూడా లేకుండా చేసిన స్టాలిన్ మేజర్ మూవ్కి వారే వా అనాలి. ఇది రాజకీయం అంటే. ఇప్పటికిప్పుడు స్వలాభం చూసుకోవటం రాజకీయం కాదు, భవిష్యత్తును మైండ్లో ఉంచుకుని ప్లాన్ వ్యూహ రచన ఇటువంటి రాజకీయం. ఇన్ని ఎత్తుగడలు తెలిసిన స్టాలిన్ ముందు విజయ్ తను ఇచ్చిన హామీల్ని ఎంత అమలుపరుస్తాడు? ఈరోజు వీళ్ళు కలిసిన తర్వాత 150 పైన స్థానాలతో స్ట్రాంగ్ గవర్నమెంట్గా 5 ఏళ్ళు ఉంటుంది, నో డౌట్. బట్ 5 ఏళ్లలో ఆయన చెప్పిన మేనిఫెస్టో ప్రమాణాలు ఎన్ని నెరవేరుస్తారన్నది ఖచ్చితంగా స్టాలిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతని స్ట్రాంగ్ వాయిస్ కింద ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అపోజిషన్లో కూర్చున్నారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయింది. సో 2గా చీలిన అన్నాడీఎంకే ఇక నుంచి చరిత్రలో జయలలిత పార్టీ అన్నాడీఎంకే చిహ్నాలు ఇకపై ఎలక్షన్స్లో ఉండకపోవచ్చు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.